Hello, welcome back to our channel Sai Tech ECE. So in this DLD lab videos lo so ee video lo vachesi inkoka another problem aithe chuddam. So ikkada chuste manam problem vachesi to realize the given boolean expression f of a b c equal to ab plus bc plus ca anamata. So ee ichina condition ki manam k map use chesi find out chesi manam vachina output ni manaki circuit design chesi ఆ సర్క్యూట్ ద్వారా మనకు అవుట్పుట్ అనేది చెక్ చేయాలన్నమాట. సో ఎలా ఏంటి అనేది చూద్దాం. సో దీనికి మనకు కావాల్సిన ఐసీ వచ్చేసి ఐసీ 74138 అంటే 3 to 8 డికోడర్ అయితే కావాలి, అండ్ ఐసీ 7408 అండ్ గేట్, అండ్ ఐసీ 7400 2 ఇన్పుట్ నాండ్ గేట్ అనమాట. సో ఇందులో చూస్తే మీరు వచ్చేసి ఇట్లా సో ఇక్కడ మన కండిషన్ అయితే తీసుకున్నాం. సో ఈ కండిషన్ ప్రకారం మనం ఇక్కడ కే మ్యాప్ అయితే డిజైన్ చేసాం. సో కే మ్యాప్ డిజైన్ చేసి దాని ద్వారా మనకు వచ్చిన అవుట్పుట్ వచ్చేసి ఎఫ్ ఆఫ్ ఏబీసీ వచ్చేసి 3567 వచ్చింది మనకి అవుట్పుట్ అనమాట. 3567 అవుట్పుట్ వస్తుంది. కే మ్యాప్ ఫైండ్ అవుట్ చేస్తే 3567 అనేది అవుట్పుట్ వస్తుంది. సో ఈ 3567 అప్పుడు మనం ఇక్కడ ఈ సర్క్యూట్ అయితే డిజైన్ చేయాలి ఫస్ట్. సో ఈ సర్క్యూట్ డిజైన్ చేసి మనకి అవుట్పుట్ అనేది ఎక్కడైతే ఈ 3567 ఉంటుందో ఆ ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనకి అవుట్పుట్ అనేది 1 అయితే రావాలి. సో ఇవి మిన్ టర్మ్స్ మ్యాక్స్ టర్మ్స్ అన్నమాట ఇవి. సో ఇవి మ్యాక్స్ టర్మ్స్. సో మ్యాక్స్ టర్మ్స్ కాబట్టి మనకి అవుట్పుట్ అనేది 1 అయితే రావాలి. సో ఇలా 3567ని ఎలా ఇన్పుట్గా ఇవ్వాలి అంటే మనం వాటిని బైనరీ ఫామ్లోకి చేంజ్ చేసుకొని ఇక్కడ ఏబీసీ ఉంది కదా, సో ఈ ఏబీసీకి ఇక్కడ 011 అనేది మనకి ఇన్పుట్గా ఇవ్వాలి. సో ఇన్పుట్గా ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్ అనేది 1 అయితే రావాలి. ఎప్పుడైతే 3567 ఇస్తామో అప్పుడు 1 రావాలి, మిగతా 0124 ఉన్నప్పుడు 0 అయితే అవుట్పుట్ అయితే రావాలి. సో ఇక్కడ ఎనేబుల్ 3 అనేది ఎప్పుడు ఆన్లోనే ఉండాలి. సో ఇది ఈ ఫస్ట్ నుంచి మనం వీడియోస్ అన్నీ చూస్తే మనకి ఈ వీడియోస్ అనేది అర్థమవుతుందమ్మా. సో డికోడర్ వీడియోస్ అన్నీ చూడండి. సో ఇప్పుడైతే సర్క్యూట్ అయితే డిజైన్ చేస్తాను ఆల్రెడీ. సో మీకు చాలా క్లియర్గా అర్థమయ్యేటట్లు నేను సర్క్యూట్లో ఏ పిన్ ఏంటి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఈజీగా సర్క్యూట్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి 74138, ఇది 7408 అండ్ ఇది వచ్చి 7400 అనమాట. సో మనం అయితే ఇప్పుడు కిట్ ఆన్ చేసి అవుట్పుట్ అయితే చెక్ చేద్దాం. సో ఫస్ట్ అయితే 00000 3 zeros అంటే ఎనేబుల్ 3 అనేది ఎప్పుడు మనకి ఆన్లోనే ఉంచాలి కాబట్టి ఇంకా ఆన్ చేశాను ఎనేబుల్ 3. సో ఏబీసీ ఇవన్నమాట ఈ 3 ఇన్పుట్స్. సో ఏబీసీలో ఫస్ట్ మనం చెక్ చేసేది 0 చెక్ చేద్దాం. సో 000 బైనరీ కోడ్. సో 0 ఉన్నప్పుడు 0లోనే ఉండాలి అవుట్పుట్ అనేది. నెక్స్ట్ 1 001. సో 001 ఇచ్చినప్పుడు కూడా మనకి అవుట్పుట్ అనేది 0లోనే ఉంది. సో నెక్స్ట్ 2 చెక్ చేస్తే 010 ఇచ్చినప్పుడు కూడా మన అవుట్పుట్ అనేది 0లోనే ఉంది. సో ఇప్పుడు మనకి 3 ఇస్తున్నాం. సో 3 అనేది ఇచ్చినప్పుడు మనకి సర్క్యూట్ ప్రకారం 011 అయితే రావాలి. సో 011 ఇచ్చినప్పుడు మనకి అవుట్పుట్ అయితే 1 రావాలి. సో అవుట్పుట్ అయితే 1 వచ్చింది. సో మనకి సాటిస్ఫై అనమాట. నెక్స్ట్ 5 ఇచ్చి చూద్దాం. 101. సో 101 ఇచ్చినప్పుడు మనకి అవుట్పుట్ 1 అయితే ఉంది. సో నెక్స్ట్ 6. సో 110. సో 110 ఇచ్చినప్పుడు కూడా మనకి అవుట్పుట్ అనేది 1 అయితే ఉంది. నెక్స్ట్ 7 ఇచ్చినప్పుడు కూడా మనకి అవుట్పుట్ అనేది 1 ఉండాలి. సో మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి మనకి సర్క్యూట్ డిజైన్ చేసి అవుట్పుట్ కూడా సాటిస్ఫై చేసామన్నమాట. సో ఈ ప్రాబ్లం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.